నమస్కారం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఐనంపూడి శ్రీదేవి తెలిపారు. నియోజకవర్గ కేంద్రమైన ఉండిలో గురువారం నిర్వహించిన పార్టీ మండల స్థాయి సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. గ్రామాలలో పర్యటించి పార్టీని బలోపేతం చేయడానికి ప్రణాళికతో ముందుకు వెళ్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పేరుచెల సుభాష్ రాజు, అసెంబ్లీ కన్వీనర్ కోర రామ్మూర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లూరి సాయి దుర్గారాజు, కో కన్వీనర్ గాదిరాజు వెంకటేశ్వరరాజులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ప్రజలు పౌర సేవలను వాట్సాప్ ద్వారా పొందేందుకు సంబంధించిన 9553000009 సెల్ నంబర్ను ప్రతి కార్యాలయంలో ప్రదర్శిస్తామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. ఏపీ సచివాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు ఉన్నతాధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్ నుండి కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు 51 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, పరీక్షా కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు కల్పించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని అన్నారు. అలాగే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు ప్రత్యేక అధికారులను నియమించామని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉన్న పౌర సేవల సమాచారాన్ని క్యూఆర్ కోడ్ ద్వారా విశ్లేషణ చేస్తామని పేర్కొన్నారు. దీన్ని అనుసంధానం చేసి వాయిస్ రెస్పాన్స్ సర్వీస్ ద్వారా ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ డి నరసింహకిషోర్, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. 2016 జాతీయ రహదారి రోడ్డు నిర్మాణ భూసేకరణకు సంబంధించి అవార్డు పాసై భూములు, ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులు త్వరితగతిన నష్టపరిహారాలను తీసుకోవాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సూచించారు. ఈ మేరకు మండల కేంద్రమైన మామిడికుదురులో 300 మీటర్లు, పాసర్లపూడిలో 200 మీటర్లు మేర నిలిచిపోయిన రోడ్డు పనులను ఆయన పరిశీలించి నిర్వాసితులతో మాట్లాడారు. ప్రజా ప్రయోజనం దృష్ట్యా రోడ్డు నిర్మాణం ఆగదని స్పష్టం చేశారు. భూములు, స్థలాల నష్టపరిహారాలకు అవార్డు పాస్ అయిన నిర్వాసితులందరూ వెంటనే తమ నష్టపరిహారాలను తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం దృష్టికి భూముల విలువ పెంపు డిమాండ్ తీసుకుని వెళ్లి తగు న్యాయం చేకూర్చడానికి కృషి చేస్తారని తెలిపారు. నిర్వాసితులకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలా సహకరిస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అమలాపురం రెవెన్యూ డివిజనల్ అధికారిని కె మాధవి, సర్వే ల్యాండ్ రికార్డ్ సహాయ సంచాలకులు కె ప్రభాకర్, తహసీల్దార్ సుబ్రహ్మణ్యాచార్యులు పాల్గొన్నారు. ఉమ్మడి గోదావరి జిల్లా కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని గురువారం కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు, రాష్ట్ర వెలమకొప్పుల కార్పొరేషన్ చైర్మన్ పివిజి కుమార్, నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, రావులపాలెం ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాల నారాయణ, సంహిత, లిడియా కళాశాలలో ప్రచారం నిర్వహించారు. అనంతరం రావులపాలెం క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ యువతకు భరోసా ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని, పట్టభద్రులంతా కలిసి పేరాబత్తుల రాజశేఖర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. కోసం ఇప్పుడు 8 నెలల కాలం కూడా సరిపోని పరిస్థితి. అనుభవశాలైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు అండదండలు ఉన్నా ఈనాడు దాన్ని చక్కదిద్దడానికి, గాడిలో పెట్టడానికి సమయం పడతా ఉంది. ఎవరు ఊహించినటువంటి విపత్తు జరిగింది 5 ఏళ్ల కాలంలో. ఒక వైసీపీ పాలన అనేదే ఒక ఘోర విపత్తు. దాన్ని చక్కదిద్దుకుని ముందుకెళ్ళడం కోసం ఇస్తున్న అడుగుల్లో అన్ని చక్కదిద్దు ముందు ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. తప్పనిసరిగా అనుకున్న లక్ష్యాలన్నీ సాధిస్తుంది. ఒక మంచి పరిపాలన అందిస్తుంది. విద్యావంతులు కోరుకునే విధమైన పరిపాలన అందిస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని పారిశ్రామిక ప్రగతి ద్వారానే రేపొద్దున్న యువతకు ఉపాధి కల్పన జరుగుతుందని నమ్మి ఈ ప్రభుత్వం పారిశ్రామిక ప్రగతి కోసం నియోజకవర్గాన్ని కూడా ఒక యూనిట్ గా చూసుకుని టూరిజం కానీ, ఇండస్ట్రియలైజేషన్ కానీ, అలా రకరకాలైనటువంటి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే కార్యక్రమాలు శ్రీకారం చుట్టింది. అన్నప్రాసం నాడే ఆవకాయలాగా అన్ని ఒకసారి జరగవు. ప్రయత్నం మొదలెట్టి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే కొద్ది కాలానికి అవన్నీ సత్ఫలితాలు ఇస్తాయి. రాబోయే కాలంలో అవన్నీ కూడా ఫలాలు ప్రజలకు అందుతాయి. రాష్ట్ర అభివృద్ధిలో పరుగులు పెడుతుంది, ముందుకెళ్తుంది అంటూ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, కెవి సత్యనారాయణ రెడ్డి, గుత్తుల పట్టాపురామారావు,
చిలుకూరి సతీశ్వరరాజు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. గడిచిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ఓటర్లు ఏ విధంగా ఘన విజయం అందించారో అదే మాదిరిగా రాబోయే పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో పేరబత్తుల రాజశేఖరను భారీ మెజారిటీతో గెలిపించాలని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు కోరారు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలోని జిల్లా పరిషత్ పాఠశాల, జూనియర్ కళాశాల, గిరిజన సంక్షేమ బాలుర పాఠశాలలో గురువారం గ్రాడ్యుయేట్స్ ఎన్నికలకు సంబంధించి కూటమి పార్టీల నాయకులతో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన రాజశేఖరాన్ని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా అధిష్టానం బరిలోకి దించిందని అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ల సమస్యలు ఈయన ద్వారా పరిష్కారం అవుతాయని అన్నారు. కావున గ్రాడ్యుయేట్స్ అందరూ మొదటి ప్రాధాన్యత ఓటును వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కూడా ఎన్డీఏ కూటమి వల్లే మన రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది, ఎన్డీఏ కూటమి వల్లే మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు బాగుంటుందని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి భారీ మెజార్టీతో ఈరోజు ఎన్డీఏ కూటమిని గెలిపించడం జరిగింది. అదే విధంగా ఈ 6 నెలల వ్యవధిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారి సారథ్యంలో మన పోలవరం నియోజకవర్గం సస్యశ్యామలంగా ముందుకు సాగుతుంది. ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది ఏంటంటే ఈరోజు పేరాబత్తుల రాజశేఖరం గారు గత 30 సంవత్సరాలు బట్టి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతూ అలాగే అనేక సమస్యలపై పోరాటం చేస్తూ ప్రతి సమస్యపై పూర్తి అవగాహనగా ఉన్నటువంటి మన పేరాబత్తుల రాజశేఖరం గారిని గనక గెలిపిస్తే తప్పకుండా ఈరోజు మన విద్యా వ్యవస్థ సంబంధించి కానీ అలాగే ఉద్యోగ అవకాశాలకు సంబంధించి కానీ అనేకమైన సమస్యలు ఉన్నాయి. వాటిపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వెంటనే త్వరితగతిన వాటిని సమస్య పరిష్కరించే దిశగా రాజశేఖర్ గారు తీసుకెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు ఎం విజయ్ కుమార్, ట్రైగర్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు, జనసేన జిల్లా కార్యదర్శి గద్దెమనుగు రవికుమార్లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎస్సీ బాలికల వసతి గృహాల్లో టాయిలెట్స్ ను యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలి. భీమవరంలో అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్న ఏపీ ప్రభుత్వం, హర్షం వ్యక్తం చేస్తున్న పిల్లల తల్లిదండ్రులు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి విజయం ద్వారా కదం తొక్కనున్న అభివృద్ధి, మండపాక ప్రచార సభలో పేర్కొన్న తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. సోలార్ విద్యుత్ వినియోగం ద్వారా ప్రజలకు తగ్గనున్న కరెంటు బిల్లులు, తణుకు అవగాహన సదస్సులో స్పష్టం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా విద్యుత్ అధికారి ఆలపాటి. తడి చెత్త, పొడి చెత్తలను వేరు చేసి సంస్కృతిని అలవాటు చేయాలి. జగన్నాథపురంలో స్థానిక సంస్థలకు సూచించిన తాడేపల్లిగూడెం ఇన్ఛార్జి ఎండీఓ ముప్పిడి. పౌర సేవల వాట్సాప్ నెంబర్లను కార్యాలయాల ముందు ప్రదర్శించనున్న ప్రభుత్వం, రాజమండ్రి టెలికాన్ఫరెన్స్ లో ప్రకటించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. జాతీయ రహదారి నిర్మాణంలో ఆస్తులు కోల్పోయిన బాధిత ప్రజలకు మంజూరైన నష్టపరిహారం అమలాపురంలో తెలిపిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అందుకోవాలని ఆదేశం. మొదటి ప్రాధాన్యత ఓటు ద్వారా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తులను గెలిపించాలి. రావులపాలెంలో ఓటర్లకు ఉద్బోధించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. జీలుగుమిల్లి విద్యా సంస్థల్లో ఎమ్మెల్సీ ఎన్నికలపై విస్తృతంగా ప్రచారం చేసిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు పేరాబత్తులను అగ్రభాగాన నిలబెట్టాలని విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.